దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నిన్న సాయంత్రం నుండి డెహ్రాడూన్లో ఒక ప్రమాదం జరిగితే ప్రమాదంలో 6 మంది యువతీ యువకులు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు, యువతీ యువకులు యాక్సిడెంట్ అయినటువంటి వీడియో. యాక్సిడెంట్ అవ్వడం బకెత్తు, ఆ యాక్సిడెంట్లో పైన సన్ రూఫ్ అనేది పగిలిపోయి తలలు ఉంటాయి కదా, తలలు తెగి ఎక్కడో ఎగిరి పడిపోయాయి. అంటే మొండెం ఎక్కడో తలలు ఎక్కడో పడిపోయినాయి. ఎవరి తల ఏంది, ఏ మొండెం ఏంది అని అటాచ్ చేసుకునే కానీ వెతుక్కోవాల్సిన పరిస్థితి. అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తే అసలు ఒళ్ళు గగలు పడిచే విధంగా ఉంది అని చెప్పి ట్విట్టర్ డిలీట్ చేసేసింది. ఎక్స్ మేము దాన్ని అలో చేయలేము అని చెప్పి డిలీట్ చేసింది. అంత దారుణంగా ఉంది ఆ వీడియో. ఎందుకు జరిగింది? అందరూ 24 ఏళ్ళు, 21 ఏళ్ళు, 25 ఏళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే 6 మంది కూడా. వాళ్ళది ఒక ఇన్నోవా కార్ అట. ఇన్నోవా కార్లోనే పార్టీ చేసుకుంటున్నారట. డ్రైవింగ్ చేసుకుంటూ పార్టీ చేసుకుంటూ ఇన్నోవా కార్లోనే డెహ్రాడూన్లో చౌరస్తా దగ్గర జరిగింది. ఇది అర్ధరాత్రి 1:30 అప్పుడు, మొన్న అర్ధరాత్రి 1:30 అప్పుడు జరిగిందట. తలకాయలు ఎగిరి పడిపోయినాయి. కారులోనే పార్టీ చేసుకుంటూ పోతున్నారట. అండ్ పైపెచ్చు వీళ్ళని ఒక BMW ఓవర్టేక్ చేసిపోయిందట. వాళ్ళది BMW ఓవర్టేక్ చేస్తుందా, మన కార్కి ఏం తక్కువ అని దాన్ని ఓవర్టేక్ చేయాలని చెప్పి పోయి ఒక ట్రక్కుని ఢీకొట్టారు. మద్యం దీని మీద ఇంట్రెస్టింగ్గా చిరాగ్ భట్ చర్చ అంటే ఒక ఎంటర్ప్రెనర్ ఉన్నారు కదా, చిరాగ్ భట్ చర్చ అనే ఒక ఎంటర్ప్రెనర్, ఆయన చేసిన ట్వీటు ఇంట్రెస్టింగ్. డెహ్రాడూన్ ప్రమాదం అంటే తలలు తెగిపడే అంత దుర్ఘటన, బ్రాకెట్లో రాశాను. డెహ్రాడూన్ ప్రమాదం మద్యపానం వల్ల జరిగింది. మద్యాన్ని ఎవరు కొనొచ్చు, ఎవరు తాగొచ్చు అనే దానికి కఠిన నియమాలు ఉండాలి. మద్యపానాన్ని తప్పుగా చూసే ఒకప్పటి సంస్కృతి తిరిగి రావాలి. మద్యపానాన్ని తప్పుగా చూపే ఒకప్పటి సంస్కృతి తిరిగి రావాలి. ఒకసారి అలా కోరుకున్న వాళ్ళం పిచ్చోళ్ళం అయిపోతాం. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో మద్యపానం కూడా మద్యం తాగించడం కూడా ఒక ఎన్నికల నినాదం అయిందబ్బా. రాజకీయ వ్యవస్థలో బహిరంగంగా హామీలు, ప్రామిస్లు, సంబరాలు, మద్యం ఇది ఇస్తాం, మద్యం అది ఇస్తాం, మద్యపానం, అదొక రాజకీయ వ్యవస్థలో ఎన్నికల హామీ అయిపోయింది. మీరేమో ఎవరు తాగొచ్చు, ఎవరు కొనొచ్చు, అదొక తప్పుగా చూపే సంస్కృతి రావాలి, దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇటువంటి ఎంటర్ప్రినర్లు అయితే ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఆ సంఘటన మీద చాలామంది స్పందిస్తున్నారు. అయితే ఆ వీడియో రాగానే నేను చూశాను, కానీ బాబోయ్ ఒళ్ళు ఒక్కసారిగా అమ్మో అనిపించింది. తర్వాత చూస్తే లేవు, డిలీట్ చేసేసింది ఎక్సెల్. తలకాయలు లేవబ్బా అసలు. అమ్మో ఎంత దారుణం. ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు. కారులోనే కూర్చొని మందు పార్టీ చేసుకొని పోతున్నారు. మద్యం అనేది ఎన్నికల హామీలు అయిపోయి ప్రభుత్వాలు అదొక గెలుపు సంబరం లాగా చేసుకుంటూ ఉన్నారు. ఈయనేమో తప్పుగా చూపే సంస్కృతి రావాలి అంటారు. అలా ఊరుకునే వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారు, దుర్మార్గులు అంటున్నారు. ఓ మిస్టర్ ఎంటర్ప్రెనర్, మారాల్సింది ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కాదు. ఇలాంటి నాలాంటి వాళ్ళు మనం అంటే ఇట్లా ఇటువంటివన్నీ వ్యతిరేకించే వాళ్ళ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ, మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ లేదు మద్యం అంటే అమృతం, దాన్ని డెఫినెట్లీ ప్రభుత్వాలు మంచిగా ప్రోత్సాహం ఇవ్వాలి, అవసరమైతే కనుక పెద్ద వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ప్రమోట్ చేయాలని చెప్పి ఆ స్థాయి డిమాండ్ చేసేంత వరకు మారాలబ్బా స్వామి నాలాంటి వాళ్ళు కూడా.